నమస్కారం. ముందుగా కోవూరు నియోజకవర్గ ప్రజలకు, నెల్లూరు పార్లమెంటరీ పరిధిలోని ప్రజలందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నా పేరు గుడి హరికుమార్ రెడ్డి. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నెల్లూరు జిల్లా ప్రెసిడెంట్ని, అలాగే కోవూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడిని. అంతే. ఇంకా మా తండ్రి ఎవరో తెలియదు, మా తల్లి పేరు అసలు చెప్పను. ముఖ్యంగా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అనేది నా స్వశక్తితో, నా వెనకున్నటువంటి టీం ద్వారా నేను కష్టపడి, ఇష్టంతో కూడిన కష్టపడి పవన్ కళ్యాణ్ గారికి కొన్ని రకాల సేవా కార్యక్రమాల స్ఫూర్తితో పలు రకాల రక్తదానాలు అయితేమి, సేవా కార్యక్రమాలు అయితేమి ఇవన్నీ చేసి సంపాదించుకున్న పదవి, వారి మన్ననలు పొంది సంపాదించుకున్న పదవి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అనేది ఈరోజు చాలా గొప్ప పదవిగా భావిస్తాను నేను. ఒక ప్రబుద్ధుడు ఇటీవల కాలంలో కోవూరు నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నాడు. అంటే వాళ్ళ అన్న సింహాసనం మీద పెట్టినా సరే, కుక్కను తీసుకెళ్ళి కనకప్పు సింహాసనం మీద పెట్టినా సరే తోక ఊపడం మానదన్నమాట. ఆ మాదిరి కోవూరులో ఈరోజు పరిస్థితి జరుగుతూ ఉంది. విశ్లేషణలోకి వెళ్తే ప్రతి ఒక్కరు కూడా దయచేసి కోవూరు నియోజకవర్గ ప్రజలారా కొంచెం ఓపిక చేసుకొని మాలాంటి యువత కోసం, ప్రజలు కష్ట సుఖాల్లో ఉన్నటువంటి ప్రజలను గెలిపించడం కోసం ఈరోజు ఒక మహిళా నేతగా మన ముందుకు వచ్చారు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. అటువంటి మహిళా నేతని పట్టుకొని క్యారెక్టర్ మీద వ్యక్తిగత దోషణలు లెక్కలేని తరంగా మాట్లాడుతూ రకరకాల హింసలకు గురి చేస్తూ ఉన్నారు. ఈరోజు ఏదో మంచి చేద్దామని చెప్పి ఈరోజు కోవూరు నియోజకవర్గానికి వస్తే రాజకీయ వారసత్వం అసలే లేదు ఆవిడికి. మంచి చేద్దాం అనే కారణంతో ముందుకు వస్తే ఈరోజు పార్టీ మారుతారని ఒకరోజు అక్క అమ్మ చెప్పండి అని చెప్పి ఒకడు, అంటే లీకేజ్ వీరుడు, లీకేజ్ స్టార్ ఒకరు తయారన్నారు. మొన్న ఇచ్చాం అతనికి డోసు, సరిపడలా. ఎందుకంటే ఆమె చెప్పాలంట, ఈయన పెద్ద హీరో అయిపోయినాడు ఇప్పుడు. ఈయన 30 years ఇండస్ట్రీ పృథ్వీరాజు కాబట్టి మళ్ళీ వేరే వాళ్ళు వచ్చేసి మా మేడం ప్రశాంత్ రెడ్డి గారు వచ్చి ఈయన పేరు పదే చెప్తే అప్పుడు గొప్ప అన్నమాట. వాళ్ళకి ప్రతి ఓడు కూడా ఇప్పుడు వాళ్ళ నోట్లో పేరు రావాలి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ నోటి గుండా వీళ్ళ పేరు ఇస్తే ఫేమస్ అయిపోవాలి వీళ్ళందరూ కూడా. ఎప్పుడు ఇటువంటి ఆశలు ఎప్పుడు పెట్టుకోవద్దు. వాళ్ళు పుణ్యమూర్తులు, వాళ్ళు రకరకాల సేవా కార్యక్రమాలు చేసి ఈరోజు రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు. సేవా కార్యక్రమాల్లో కూడా మీలాంటి దుష్ట శక్తులు అడ్డుపడుతూ ఉంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఈరోజు మిమ్మల్ని ఓడించడానికైతే రాళ్ళ రాజకీయాల్లోకి, మా లాంటి యువత భవితని గెలిపించడం కోసం ఈరోజు వచ్చారు. అటువంటి వాళ్ళకి అడ్డు తగిలితే నేనే కాదు, నా వెనకున్నటువంటి జన సైనికులు ఎవరు కూడా తస్మాత్ జాగ్రత్త వదిలిపెట్టరు. నిన్నటి రోజున మళ్ళీ మాట్లాడతారు అతను, నల్లపరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు. ఒక్కసారి గత 2 రోజులుగా నేను అలానే చెప్తున్నాను. అది గత తెలుసు. నల్లపరెడ్డి శ్రీనివాస్ రెడ్డి రెండో కుమారుడిని, ప్రస్తుతం వారికి తమ్ముడిని. 8వ తేదీ అంటే ఈయనకు ఒకటి ఉండదు. తండ్రి పేరు చెప్పి ఇన్ని సంవత్సరాలు వెళ్తారా స్వామి? అసలు చెట్టు పేరు చెప్పి ఇన్ని రోజులు కాయలు అమ్ముతారు. నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి తండ్రి మంచోడైతే కొడుకులు మంచోళ్ళు అవ్వాలా? నేను చెప్పుకోవాలా? కష్టపడి సంపాదించుకున్న పదవి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్. తాయిలాలు లేవు, మెలాకత్తు లేదు. నా కష్టార్జితం ద్వారా తెచ్చుకున్న పదవిని చెప్తూ ఉన్నా. ఎంతసేపటికి మీ తండ్రి గారి పేరు చెప్పి, మీ అన్నగారి పేరు చెప్పి ముందుకు వచ్చి మీరు ఈరోజు మా మాతృమూర్తితో సమానమైనటువంటి మహిళా నేత వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. నేను విజయసాయి రెడ్డి గారితోనూ మన ప్రసన్నతో కలిసి విజయసాయి రెడ్డి గారు A2, వీళ్ళన్న A1. ఆయన ఆంధ్రప్రదేశ్కి A2 అయితే ఈయన కోవూరికి A1. అంటే వాళ్ళిద్దరితో పెద్ద ఏందో చిరంజీవి గారు పక్కన, పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన పెట్టుకుని మధ్యలో ఈయన ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఎరగదీసినట్టు, కోవూరు నియోజకవర్గ ప్రజల్ని రాబోయే రోజుల్లో ఉద్ధరిస్తున్నట్టు ఈయన మళ్ళీ వాళ్ళతో కలిసి నేను ఈరోజు ఆర్పి గారితో గౌరవంగా కూర్చొని మాట్లాడుతున్నాను. గొప్పగా చెప్తూ ఉన్నా. స్వశక్తితో ఎదిగాడు. రకరకాల టేస్టులు, నెల్లూరు రుచిని ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈరోజు వ్యాప్తి చెందుతూ ఉన్న నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు. ఇట్లా గురించి చెప్పు, A2 గురించి, A1 గురించి చెప్పి నువ్వు పెద్ద ఫేమస్ అయిపోవాలా. నువ్వు నీ బతుకు అంతే. తర్వాత ఒక ఆడియో రిలీజ్ చేసిన సందర్భంలో ఒక రకమైనటువంటి ఈ ఆడియో రిలీజ్ చేశారంటే ఏ ఆడియోనో అర్థం కదా మాకు. వాళ్ళ అన్న మీద ఈ మధ్య పెట్టాడు, జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మా అన్నకి టికెట్ వద్దు అని. ఆడియో అనుకుంటున్నాం మేము. చెప్పే ముందు నేను నిన్న పెట్టాను కదా ప్రశాంత్ రెడ్డి గారి మీద, నేనెట్ట కోవర్ట్ ఆపరేషన్ చేశాను కదా, మంచిగా అమ్మ అక్క అంటే చెప్తే అర్థమవుతాం అలాంటి వాడు. అన్న మీద పెట్టావు,
పక్కలో బల్లెం పెట్టుకొని నీతోటి కాపురం చేస్తున్నాడు మీ అన్న ఈరోజు. నువ్వు తేరు పూసిన కత్తివి, మీ అన్నకు తెలుసు. కానీ ఈరోజు ఓటమి భయంతో తట్టుకోలేక తమ్ముడిని వదిలేవు. షివరింగ్ వచ్చింది, మనకేం అర్థం కాలేదు. ఏం షవరింగ్ వచ్చేసిందంట, వాళ్ళ అన్నకు వచ్చింది. ఏదో బాంబు బ్లాస్ట్ అయిందని చెప్పి, అంటే ఆ వీడియోలో ఆడియోలో ఏమీ మాట్లాడింది లేదు అక్కడ. ఆమె సొంతంగా తమ్ముడితో మాట్లాడుతున్న విధంగానే మాట్లాడింది. కానీ అక్కతో మాట్లాడుతున్నాం, చెల్లితో మాట్లాడుతున్నాం, ఏ విధంగా మాట్లాడతారు? తమ్ముడిని ఉద్దేశించి ఎలా మాట్లాడతారు మహిళలు? అలాగే స్వతంత్రంగా మాట్లాడింది. నేనైతే మా అక్కతో మాట్లాడతా, చెల్లితో మాట్లాడితే ఎలా మాట్లాడతాను? గౌరవంగా మాట్లాడతాను, ఏమీ దాచిపెట్టుకోం. అరే తమ్ముడు ఇలా ఉంటా అంటది, అక్క ఇలా అంటాం. వాటిల్ని కూడా బ్లాక్మెయిల్ చేసి, బ్లాక్మెయిల్ రాజకీయాలకు పెట్టింది పేరు నెల్లూరు జిల్లాలో మీ ఇద్దరు అన్నదమ్ముళ్ళు. షవరింగ్ ఆవిడికి రాలా, మీకు వచ్చింది. ఏదో చేద్దామని చెప్పి ఆడియో లీకేజ్ రాజకీయాలు చేసావు కాబట్టి అక్కడ ఏమీ కాల. మీ అన్నకు వచ్చిన షవరింగ్, ఓయమ్మ మా తమ్ముడికి ఇన్ని కోట్లు ఇచ్చి తీసుకొచ్చి ప్రెస్ మీట్లో పెట్టాను, అంతా వేస్ట్ అయిపోయింది. ఇది కూడా మనకు నెగిటివ్ వచ్చేసి అవతల పాజిటివ్ అయిపోయింది అని చెప్పి మీ అన్నకు వచ్చింది షవరింగ్. మాట్లాడుతున్నాం అనేది కూడా ప్రశాంత్ అంటారు, నా సోదర సమానులు నన్ను ఈ విధంగా బాధ పెట్టడం ధర్మమా అని ఆ సందర్భంగా మాట్లాడటం జరిగింది. ప్రశాంత్ అక్క, నేను ఒక్కడే అడుగుతున్నాను మిమ్మల్ని, మీ సోదరుల మీదకి రాజకీయ యుద్ధానికి ఎందుకు వచ్చారక్క అని మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు వచ్చింది బుద్ధి. ఏ విధంగా అంటే ఓడిపోతున్నామని అర్థమైపోయింది. ఎందుకు వచ్చారక్క ముందు తెలీదా? కాళ్ళు పట్టుకోవచ్చు కదా పోయి. విపిఆర్ దంపతులని, ఆది దంపతులు అన్నారు కదా మీ అన్నయ్య, ఆ రోజు మీ కాళ్ళు గడ్డాలు పట్టుకొని, అక్క మీరు మా మీద పొద్దు, మేము తట్టుకోలేము, మేము మోటుకోలేము, ఇలాంటి వాళ్ళతో మీ మంచితనాన్ని మేము ముట్టుకోలేము, దరిదాపుల్లో కూడా ఉండమని చెప్పి మీ అన్నకి బుద్ధి మాటలు చెప్పుంటే ఈరోజు మీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అంటే సొంత సోదరుల మీద పోటీలు చేయకూడదు. నువ్వైతే మీ అన్న మీద లీకేజీలు పెట్టేసి సీట్ ఇవ్వకూడదు అని చెప్పేసి మాలాంటి వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేయాలని చెప్పి చూసిన వ్యక్తివి నువ్వు. ఈరోజు ఈ బాధ ముందే, ఈ ఒత్తిడి ముందే నువ్వు కానీ తెలుసుకొని ఉంటే ఈరోజు ఈ దుస్థితి మీకు వచ్చేది కాదు. గెలుపు కన్ఫామ్ అయిపోయిందని చెప్పి ఆటోమేటిక్గా మీరే నిన్న వదిలిన ఆడియో వీడియో ద్వారానే తెలుస్తూ ఉంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా మరి ఏం చెప్పలేదు లేండి. ఆయన గురించి మనం అనుకోవడం కూడా ధర్మం కాదు. పాపం చాలా గొప్ప వ్యక్తి అయినా చాగంటి కోటేశ్వరరావు, గరిడిపాటి లక్ష్మి, ఆయన గరిడిపాటి నరసింహారావు, ఈయన వీళ్ళన్నా ఇచ్చే ప్రసంగాలు ఇద్దరు అనమాట. వాళ్ళిద్దరు చెప్పకూడదు, పెద్దలు, వాళ్ళని వీళ్ళతో అన్వయించకూడదు. ఈయన పాపం అంట ప్రభాకర్ రెడ్డి గారికి, ఈయన పాప భీతి మా తర్వాత ఉంది. చెప్పాను మొన్నటి రోజున కూడా చెప్పా, కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా సరే విపిఆర్ స్క్వేర్ గుండెల్లో కళ్ళల్లోని గూడు కట్టుకోమాత్రం మీకు అందరూ చెప్తూ ఉన్నాం. ముఖ్యంగా కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి నల్లప్పరెడ్డి సోదరులిద్దరికీ మీ గుండెల్లో నిద్రపోతాడు, నిద్ర కూడా పట్టదు అసలు ఆఫ్టర్ ఎలక్షన్. మరి 16వ తేదీ నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీరు ఖండించలేకపోయినారు, అందరి ముందు కూడా ఖండించలేదు, నేను అనలేదని కూడా ఖండించలేదు. అదే ప్రత్యేకమైనటువంటి మీరు నిజం ఒప్పుకున్నట్టే. ఉమాదుడు అంటారా ఏమంటారు? ఇతన్ని మాట్లాడింది నేనే అంటుంది, మా సోదరుడితో మాట్లాడని అంటుంది, ఖండించలేదేంది? మళ్ళీ మాట్లాడింది నిజమే, దాంట్లో తప్పే ఉంది అసలు? నీలాగా అన్న గురించి 100 మాట్లాడేస్తావు. అక్క మాట్లాడిన మాటలని తమ్ముళ్ళలాగా నటించి నయవంచనానికి పాల్పడే నువ్వు ఒప్పుకోవేమో. ప్రశాంత్ రెడ్డి గారు గొప్ప వ్యక్తి, స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా పలు రకాల సేవా కార్యక్రమాలు చేసి లీడర్ అయిన వ్యక్తులు ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు. వాళ్ళు ఒప్పుకునేది ఏందని అసలు? నువ్వైతే మారుస్తావు, మీ అన్న మారుస్తాడు, వాళ్ళు ఒప్పుకునేది ఆల్రెడీ మాట్లాడని అంటున్నారు కదా, దాంట్లో తప్పేంది అంటున్నాం మేము ఈరోజు. ఇంకొక విషయం ఏంటంటే, నిజం చెప్పాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ఆయనకి ఇష్టమే లేదని చెప్పి నేను మీకు మనం చేసుకుంటాను. ఎందుకంటే అసలు ప్రశాంత్ అక్కకి లోపల విపరీతమైనటువంటి కోరిక ఎమ్మెల్యే కావాలని, అది ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో కుదరదని. అవును పాపం, వీళ్ళు అన్నకు లేదు కోరిక. మొన్నటిదాకా నాకు కూడా ఫోన్ చేశాడు. అంటే ఎటువంటి తొత్తర ఉందంటే ఇద్దరు అన్నదమ్ములిద్దరికి, అంటే పల్లెటూరు కాబట్టి ఆ లాంగ్వేజ్లో చెప్తున్నా, చిన్న తొత్తర లేదు వీళ్ళకి. నాకు ఫోన్ చేసి రాజేంద్రనాథ్ రెడ్డి నాకు ఫోన్ చేయలేదులే, పక్కన అతనికి ఫోన్ చేసి ఆ అబ్బాయితో మాట్లాడాలి నేను అంటే, నేను మాట్లాడితే నాకు కూడా మళ్ళీ కాదు నేను తప్పు, అది పొరపాటుది. ఇతనే రికార్డ్ చేస్తారు, మళ్ళీ నేను ఫోన్ చేయాలి ఆయనకి, చేస్తే రికార్డ్ చేసి గట్టిగా ఎవరైతే బలంగా మాట్లాడతారో వాళ్ళ అన్నదమ్ముల గురించి వాళ్ళని రికార్డ్ చేసి మళ్ళీ పెడతారు. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఒక దగ్గర పెడతారు.
ఓపెన్ యాక్షన్ పెడతారు దాన్ని పెట్టేసి అంత కొంత దండుకోవడం నాలాంటి వాడిని లోపల పెట్టడం ఏదో చేస్తారు. వీళ్ళు మాట్లాడుతున్నారు ఈరోజు. తస్మాత్ జాగ్రత్త, ఇంకా చాలా ఉంది, సమయం తక్కువ ఉంది. మేము ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ కోసం పోరాడుతూ ఉన్నాం. మేము గెలుపు కోసం కాదు, ఇక్కడ అత్యధిక మెజారిటీ కోసం పోరాడుతూ ఉన్నాము. ఇకపోతే చివరిగా ఒకటే చెప్తూ ఉన్నా, సమయం తక్కువ ఉంది, సోదరుడు కూడా మాట్లాడాలి. మా లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. మేమిద్దరమే కాదు, పార్టీలకు అతీతంగా తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, మీరున్నటువంటి పార్టీ వైసీపీలో నుంచి కూడా వచ్చి చాలామంది ప్రత్యక్షంగా పార్టీలకు అతీతంగా మేము ఓడినా సరే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలవాలనే ఉద్దేశంతో ఈరోజు మా లాంటి యువత స్టార్ క్యాంపెయినర్స్ కూడా ఉన్నారు. తర్వాత కల్లో కూడా ఊహించలేవు నువ్వు వస్తే ఏ1 వస్తాడేమో, ఏ2 వస్తాడు, లేకపోతే ఇంకా అసలైన వస్తాడు. శవ రాజకీయాల మీద పార్టీని లేపిన మీ వ్యక్తి, మీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా మీకు? మా లాంటి కష్టార్జితాన్ని నమ్ముకొని నడుం కట్టుకొని స్వచ్ఛంద సేవ కార్యకర్త అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారి కోసం కావచ్చు, ప్రభాకర్ రెడ్డి గారి కోసం మా లాంటి వాళ్ళు నడుం కట్టుకుని ఉన్నాం. చావనైనా దస్తాం పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం, ఇటువంటి వ్యక్తులను గెలిపించడం కోసం. చివరగా మీడియా మిత్రులారా, కోవూరు నియోజకవర్గ ప్రజలారా, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు అంటే పార్లమెంటరీ సెగ్మెంట్లో ఉన్నటువంటి ప్రజలారా, నా గురించి 2 రోజులుగా ఎమ్మెల్యే గారింట్లో ఒక వార్త విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అతని సంగతి చూస్తాము, అతనికి స్కెచ్ చేస్తున్నాము, ప్లాన్ చేస్తున్నాం అని చెప్పి జరుగుతుంది. ఎందుకంటే బలంగా మాట్లాడకూడదు ఎవరు కూడా ఈరోజు. అంటే లీకేజీలకు పడలా. నేను రాజేంద్రనాథ్ రెడ్డికి మొన్నే చెప్పాను. నేను నెల్లూరులో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల మీద ప్రమాణం చేసి చెప్తూ ఉన్నాను, రాజేంద్రనాథ్ రెడ్డి గారు మీరు నన్ను బ్లాక్ మెయిలింగ్ చేపించారా లేదా, ఒట్టేస్తారని అడిగితే ఇప్పటికి లేదు. మా మహాతల్లి ప్రశాంత్ రెడ్డి గారి మీదకైతే పోతూ ఉన్నారు. నా గురించి నన్ను ఏదో చేస్తారంట. 24 సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తూ చేస్తూ పెరిగా. నేను డక్కా మొక్కిలు తిన్నా. నేను 8 రోజులు జైల్లో ఉండొచ్చా, చెప్పకూడదు కూడా తినొచ్చా. చేయిన తప్పుకి ఇంకేం చేస్తావు? ఈ 4 సంవత్సరాల 10.5 నెలల్లో చేయింది నువ్వు ఇంకేం చేస్తావు? చెయ్యి. నేను పోతే నా లాంటి 100 మంది తయారవుతారు. పిలిస్తే 1000 మంది వచ్చి రక్తదానం చేసే వ్యక్తులు సిద్ధంగా ఉన్నారు నా కోసం. నా లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు వీపీఆర్ ఫ్యామిలీకి అండగా? ఈరోజు కేవలం పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు మా మీద ఉన్నాయి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళిద్దరి ఆశీస్సులు, వాళ్ళ చల్లని చూపు మా లాంటి యువత అందరి మీద ఉంది. మీ ఉడత బెదిరింపులకి బెదరను. చావనైనా దస్తా కానీ ఇచ్చిన మాటని నిలబెట్టుకునే సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారి దగ్గర పునికి పుచ్చుకున్నాను. చాలా గొప్ప వ్యక్తులు ఇచ్చారు, పుణ్యమూర్తులు ఇచ్చారు ఈరోజు కోవూరు నియోజకవర్గాన్ని. వాళ్ళని చల్లని చూపు పడింది నియోజకవర్గం మీద. మీ పాపాలు పండే రోజులు దగ్గరలో ఉన్నాయి. తర్వాత నిన్న ఒక ఆయన అంటున్నాడు, ఎమ్మెల్యే గారు, ఇప్పుడు కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు సరైన మొగుడు ఇచ్చాడు వీపీఆర్ గారికి, రోజు 2 పెగ్గులు వేస్తున్నాడు, ఇప్పుడు 4 పెగ్గులు వేస్తున్నాడని. ఈ పెగ్గులు దగ్గులు మంది స్టోరీ ఆయనది కాదు. ఎన్ని పెగ్గులు ఎక్కడేసావో, రామోజీ ఫిలిం సిటీలో ఎన్ని సంవత్సరాలు రూములు తీసుకున్నావో అలా వెళ్తాం. ఇంకా ప్రభాకర్ రెడ్డి గారిని విమర్శించే వ్యక్తి పుట్టలేంత వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభాకర్ రెడ్డి గారి గురించి, వాళ్ళ రాజకీయం గురించి మాట్లాడే వ్యక్తి లేడంత వరకు. మీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా విమర్శించలేని స్థాయి అతనిది. వన్ అండ్ ఓన్లీ వీపీఆర్ పేరు చెప్తేనే షవరింగ్ మీకు రావాలి. మీ తమ్ముడు అన్నాడు కదా, షవరింగ్ మీకు రావాలి. విజయసాయి రెడ్డి గారు పెద్దలు, మీరు మా లాంటి వాళ్ళు చాలా చెప్పించుకోకూడదు. మీరు ఋషికొండలే బోడికొండ కొట్టినట్టు నెల్లూరుకు వద్దాంలే, ఇక్కడ కూడా ఏదో చేద్దాం అనుకున్నారేమో. నరసింహకొండ ఎక్కడ? నెల్లూరు ప్రజలు నరసింహకొండ కింద ఉన్నారు, చల్లని చూపులో ఉన్నారు. ఆయన చూపులో ఆయన మామూలు వ్యక్తి కాదు. పొట్టలో పేగులు తీసి మెడలో హారం లాగేసుకొని వీణ వాయిస్తాడు నరసింహస్వామి అనుకుంటున్నావేమో. ఎన్ఆర్ఐ అంటారా ప్రభాకర్ రెడ్డి గారిని? అప్పుడు తెలియదా మీకు ప్రభాకర్ రెడ్డి గారు ఎన్ఆర్ఐ అని? మీరు రాజ్యసభ ఇచ్చినప్పుడు ప్రభాకర్ రెడ్డి గారి మీ అధ్యక్షులు గారికి తెలియదా ఈరోజు ఎన్ఆర్ఐ వస్తుందా? మీరు చెప్పుకోవాలి. నేటివ్ ప్లేస్, స్టడీ ప్లేస్, రెసిడెన్షియల్ ప్లేస్ మీరు చెప్పుకోవాలి. ప్రభాకర్ రెడ్డి గారు అని అంటే ప్రతి గ్రామాన తాగే జలధార, ఎక్కడ పెట్టినా ప్లాంట్లు, వాటర్ ప్లాంట్లు. ప్రభాకర్ రెడ్డి గారు అసలు చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? దయచేసి
మీ రాజకీయాలు మీరు చేసుకోండి, ప్రతిపక్ష నాయకులారు, అధికార పక్ష నాయకులారు, మీరు మీ రాజకీయాలు మీరు చేసుకోండి, హుందాతనంగా రాజకీయాలు చేసుకోండి. వ్యక్తిగత విమర్శలకు దిగి మాలాంటి బలంగా మాట్లాడే కార్యకర్తల జోలికి వస్తే మేము పోయినా సరే ఈ విప్లవం ఆగదు. ఇది స్వతంత్ర విప్లవం. ఇది తలే తెగని, మొండెం మిగలని, సప్త సముద్రాల ఏకమై మీదికి దుమకని సునామీలాగా విపిఆర్ స్క్వేర్ విజయం ఆపడానికి ఎవరికి లేదు. సేనా సిద్ధమా? పవన్ కళ్యాణ్ అభిమానులారా, ముఖ్యంగా మీకే చెప్తూ ఉన్నా, అందరూ ఏకమవ్వండి. వాళ్ళు సిద్ధం అంటూ ఉన్నారు. మనం ఆల్రెడీ యుద్ధానికి సంసిద్ధం అయి ఉన్నాం అని చెప్పి తెలియజేయండి. మూకుమ్మడిగా ఓటు ద్వారా దాడి చేద్దాం. మే 13న జరిగే ఎన్నికల్లో ఈవీఎంలు బద్దలవ్వాలి. పైన సైకిలే, కింద సైకిలే. ఈ విజయం చారిత్రాత్మక విజయంగా ప్రజలందరూ కూడా, నాయకులందరూ కూడా గొప్పగా చెప్పుకోవాలి. సమయం తక్కువ ఉంది, సోదరుడు ఆర్పి గారు మాట్లాడాలి. మళ్ళీ రేపు ఇచ్చారు అంటే తస్మాత్ జాగ్రత్త. ఇదే పనిలో ఉంటాం, వెంటబడతాం, వేటాడతాం. ప్రాణాలు పోయినా సరే వేటాడి సమాధానం చెప్తాం. మీ స్థాయి ఆమె స్థాయి కాదు మీది, గుర్తుపెట్టుకోండి. ప్రతిదానికి ఆమె రావాలంటే కుదరదు. మమ్మల్ని దాటుకొని వెళ్ళాలి. నటోరియస్ జన సైనిక్స్ ఇక్కడ, కరుడు కట్టిన జన సైనికులు ఉన్నారు ఇక్కడ. మమ్మల్ని దాటుకొని విపిఆర్ ఫ్యామిలీ గేటు దాటాలి మీరు. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్.